నిజంగా నేను అప్పుడు వెళ్ళి హైదరాబాద్ వెళ్ళాను. కత్తాలు హైదరాబాద్, మా పాపలు హైదరాబాద్లో ఉండేవారు. అప్పుడు నేను ఇంటికాడేమో అప్పుడు ఫోన్లు కొత్త ఏదో చిన్న ఫోన్ కొనుక్కున్నా, అందులో నెంబర్ ఉంటే ఇంకా ఇంటికి మాస్టర్స్ ఇచ్చిన ధైర్యం ఏంటంటే ఒక్క చిన్న మాట మనల్ని ఎంతో ఎత్తుకి తీసుకెళ్ళిపోతుందండి. ఒక మంచి మాట అయితే ఎంతో ఎత్తుకి తీసుకెళ్ళిపోతుంది. అదే చిన్న మాట మనకి పాతాళానికి తొక్కేస్తుందండి. అది మన మాట విధానంలో ఉంటుందన్నమాట. అది మాటే ఇది మాటే, కానీ అది చెప్పే విధంగా చెప్పకపోతే అనర్థాలు వస్తాయి. కానీ బ్రహ్మర్షిత మహాపత్రి నుంచి మరి పిరమిడ్ మాస్టర్స్ అంటే బావి నుంచి వచ్చిన కప్పలాగా ఉండాలి కానీ బావి నుండి కప్పలా ఉండకూడదు అని చెప్పారండి. అప్పుడు నాకు మా పాప ఇంటికి వెళ్ళిపోయింది, హైదరాబాద్ తీసుకోలేని ఒక ప్రతిభ వ్యక్తే అది మా ఊరి నుంచి వస్తే ఒక లైన్ వస్తుంది, ఇటు నుంచి వస్తే కట్టాల నుంచి వస్తే ఇంకో వేరే లైన్ తీసుకెళ్ళిందండి. అప్పుడు ఇదేంటి రూట్ తేడాగా ఉందని అనిపించింది. కానీ నేను అప్పుడు భయపడితే మనకి ఆందోళన వస్తుంది. అప్పుడు వీలు మర్చిపోయాను. అప్పుడు దిగాక మా పాప ఫోన్ చేస్తే మా సారి చేశానండి ఫోన్. దిగి సిటీ బస్ దిగాను, ఏ పక్కకి వెళ్ళిపోద్దని ఆలోచన మాట. అప్పుడు అమ్మ అసలు చూడంటే మా పాప అంట్లోకి ఒక ఇంటి పక్కన తిరిగాక పైనుంచి వస్తుందని తెలివి చెప్తున్నానంటే మనం క్లాసులో విన్నా సత్సంగాల్లోని గురువులు చెప్తూ ఉంటారు మంచి మాటలు. ఆ మాటలు మనం విన్నప్పుడు మన మైండ్లో ఫిట్ అవుతాయి. అప్పుడు ధైర్యం వస్తుంది మనకి, ధైర్యం. అప్పుడు ఆ టైం నేను కంగారు పడిపోతే ఏమవుతుంది, ఎక్కడికి వెళ్ళాలో ఏంటని ఒకడే ఉంటాం కదా. అప్పుడు నిదానంగా ధైర్యం అని ముందు ఈ ధ్యానం ద్వారా మనకు ధైర్యం వస్తుంది. మనం బిడియం పోతుంది. మరి ఎక్కడికి వెళ్ళినా మనం మనస్ఫూర్తిగా మాట్లాడగలుగుతాం. అలాగే మాస్టర్ సందేశాన్ని మనం తీసుకోగలుగుతాం.